హై గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. చాలా నాళ్ళ తర్వాత బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇంట్లో ఉండి ఏదో కెమెరా ముందు మాట్లాడుతూ ఉంటాను. బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి సండే, వెళ్ళేసి గ్రోసరీస్ తీసుకొని రావాలి. గ్రోసరీస్ అంటే ఏం లేదు, నూనె ప్యాకెట్ ఒకటి తీసుకొని రావాలి. నూనె ప్యాకెట్, మధ్యాహ్నం ఏంటంటే జ్యూస్ తీసుకోవాలన్నమాట, స్ప్రైట్. సో అందుకోసమే ఇంటి దగ్గర రిలయన్స్కి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11 అవుతుంది. ఇప్పుడు కదిలాను నేను ఇంట్లో నుంచి బయటికి. మార్నింగ్ లేచాను గైస్, 5కి లేచాను. అదే రాత్రి మొత్తం బాగా వర్షం పడింది అనమాట. బాగా వర్షం పడేసరికి నేను మార్నింగ్ 5కి రన్నింగ్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా సర్లే రోడ్డు మొత్తం తడితడిగా ఉండిద్దిలే అని చెప్పేసి రన్నింగ్కి వెళ్ళలేదు. ఇదే లూప్ కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు రాత్రిపూట వర్షం పడితేనే నేను మార్నింగ్ పూట రన్నింగ్కి వెళ్ళట్లేదు. సో 5కి అసలు అది తెలియని ఎగ్జైట్మెంట్, వర్షం పడింది కదా ఇంకెళ్ళి పనుకోవచ్చులే అని చెప్పేసి ఆ టెంపరీ కంఫర్ట్కి అలవాటు పడిపోయి ఇంకా వెళ్ళి 5కి పనుకుంటున్నాను. ఇందాక 8:39కి లేచాను. 9:30కి తిన్నాను అనుకుంటా టిఫిన్. ఇప్పుడు దగ్గర అప్రాక్సిమేట్లీ 11 అవుతుంది. ఇంక వెళ్ళేసి చూపిస్తాను అక్కడ రిలయన్స్ ఎలా ఉండిద్దో. మీకు ఆల్రెడీ తెలుసులేండి, జస్ట్ మాల్ క్యాజువల్గా ఏమున్నాయి చూద్దాం. ఈ లైన్ చూడండి, ఇంత ప్రశాంతంగా ఉందో. అసలు ఎండే పడట్లే ఈ లైన్లో, అసలు ఎండే లేదు. అటువైపు ఎండ ఉంది కానీ ఇదంతా ఫుల్ నీడ. ఇటువైపు వచ్చేసి అపార్ట్మెంట్స్. నేను వచ్చి షార్ట్ కట్లో వస్తున్నాను. ఇది ఒక షార్ట్ కట్ రిలయన్స్కి వెళ్ళడానికి. పక్కనే రిలయన్స్, అంటే ఇళ్ళ పక్కనే అనమాట. అసలు మొత్తం నీడే గైస్. టైం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11:10 11:05 అవుతుంది. అసలు ఎండ లేదు చూడండి. టైం 11:10 అవుతుంది. అసలు ఈ లైన్లో ఎండే పడట్లా. అసలు ఇక్కడ ఆయిల్ రేట్లు చూసి మైండ్ బాగుంది. 200 తీసుకొని వచ్చాను గైస్. ఆయిల్ ప్యాకెట్ చూడండి, 179, 175, 177, 169. అటువైపు వెళ్దాం, ఆగండి. ఇది 179. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా 176. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్ అంట. ఎంజాయ్ చేసిన తర్వాత అబ్బా అందరూ చూస్తున్నారు గైస్. మళ్ళీ పెట్టేస్తాం ఫోన్. ఒక స్ప్రైట్ ఒకటి తీసుకుంటున్నా. బయట వచ్చేసేమో 100 రూపీస్ అయితే 90కి అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసేమో 75, 2.25 లీటర్స్ ఉంటుంది. చియా సీడ్స్ తీసుకుందాం కానీ పైసలు పోయా. 200 లేకే ఆయాం. ఫోన్పేలో 60 ఉన్నాయి అనమాట. టోటల్ ఇక్కడ 250 అవుతున్నాయి. 9 రూపీస్ లాగే మిగులుతున్నాయి. 9 రూపీస్ ఏం చేసుకోవాలి, ఇంకా బిల్ వేసుకొని వెళ్ళిపోవడం, బిల్లింగ్కి వెళ్ళిపోవడం అయిపోయింది. నూనె ప్యాకెట్ వచ్చేసి 176, జ్యూస్ వచ్చేసి 175, టోటల్లీ 251. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సేమ్ అదే రోడ్డు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదైతే రోడ్డు అదే రోడ్లో వస్తున్నాం. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం గైస్. సో ఈరోజు అయితే ఈ చెట్టు మామిడికాయలు కోస్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఆల్రెడీ చాలాసార్లు కోయడం అయిపోయింది. అన్నిసార్లు వీడియోలు చేసి నాకే బోర్ కొట్టేసింది. సో అందుకోసం నేను ఎక్కువ వీడియోలు చేయట్లేదు. సో మామిడికాయలు కోసాక ఎన్ని మామిడికాయలు పడ్డాయి ఏంటి అనేది చూపిస్తాను, ఓకేనా? ఆల్రెడీ కిందంతా ఈ చుట్టుపక్కల అన్నీ కోసేసాం గైస్. అదిగోండి, ఎన్ని కోసేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చెట్టు ఎక్కినా కానీ అంచుల దగ్గరికి వెళ్ళేసరికి బరువు ఎక్కువ తట్టుకోలేవు కదా. మనుషులు అలా వెళ్ళేసరికి ఏంటంటే ఇరిగిపోతాయి అని చెప్పేసి వెళ్ళట్లేదు అనమాట. ఈ అంచుల్లోనేమో మంచి కాయలు, అది సంగతి. ఇది వచ్చేసేమో ప్యూర్ గార్డెన్ ఏరియా ఇదంతా. ఇదిగోండి కరెక్ట్గా పైన చూడండి, కరెక్ట్గా ఎడ్జెస్లో ఉన్నాయి. ఆ ఎడ్జెస్లోకి వెళ్ళాలంటే మనుషులు వెళ్ళలేరు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఈ కొన్ని పట్టాము అనమాట. ఇప్పుడేమో 4-5 పట్టాము. సో అలా కోస్తున్నారు అనమాట, రేకుల మీద నుంచి. అప్పుడు ఎన్ని మామిడికాయలు అయిపోయినాయి చూడండి గైస్. అది కూడా అంకులు అలా ఎక్కి కోస్తున్నారనమాట. అమ్మా సో ఈరోజు వచ్చేసి మొత్తం మామిడికాయలు కోయడంతోనే డే మొత్తం జరిగిపోయింది అనమాట. మార్నింగ్
అలా లేచాను, లేట్ అయిపోయింది. లేచేసరికి రిలయన్స్కి వెళ్ళాను, గ్రోసరీస్ తీసుకొని వచ్చాను, ఏదో 2-3 టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత 3కి మామిడికాయలు కోయడానికి వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కనే వాళ్ళ చెట్టు ఉంటే, సో అక్కడ కోయడం అయిపోయింది. అక్కడ కోయడం అయిపోయిన తర్వాత కేమ్ బ్యాక్ టు హోమ్. నిదానంగా ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు అనమాట. మన వీడియో చూడకపోయినా ఎప్పుడో ఒకసారి చూస్తారని నమ్మకంతో మహేష్ బాబు గారికి వెరీ హ్యాపీ బర్త్డే. మార్నింగ్ నుంచి ఇన్స్టా అయినా ఏదైనా అదే నడుస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ ఈజ్ అండర్ టుడేస్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ అండర్ బాబ్ కంట్రోల్. అసలు ఆ బాబు అనే పదంతో నిలిపింది జై బాబు. జై బాబు అనాల్సింది ఎవరైనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో టుడే. నేను ముందు వీడియోస్ అన్ని క్యాప్షన్స్ ఏంటంటే దాని ఏమంటారు, దీని ముందు వీడియోస్ అన్ని యాడ్ చేస్తున్నాను కదా, వాటన్నిటికి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ నుండి వీడియో తీద్దాము అని అంటే అందరి ముందు మనం ఎందుకు వయసు నా వల్ల అవ్వట్లేదు. అసలు అదొక పెద్ద రిగ్రెట్ అయిపోయింది, నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ పాయింట్, నాకు సిబ్లింగ్స్ లేదు. సెకండ్ పాయింట్, నా సరౌండింగ్ అంత సపోర్టివ్గా లేదు నేను వీడియో చేయడానికి. థర్డ్ పాయింట్ ఏం లేదులేండి, నేనే కామెడీ మాట్లాడదా. థర్డ్ పాయింట్ ఏం లేదు. ఈసారి ఈ 2 మేజర్ పాయింట్స్ చెప్పాలంటే, నా చుట్టుపక్కల అసలు అలాంటి అట్మాస్ఫియర్ పీపుల్ లేరు. సెకండ్ పాయింట్, సిబ్లింగ్స్ లేరు అనమాట. థర్డ్ పాయింట్, ఇంట్లో వాళ్ళకి ఇంత సోషల్ మీడియా మీద అవగాహన ఉంది, మరీ అంత ఇలా చేస్తామని సంగతి ఎవరికి తెలీదు. సో ఈ 3 లేకపోయేసరికి ఏంటంటే నాకు ఒక తెలియని భయం, బరువు, ఏమంటారు దాన్ని, చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారేమో వీడియోస్. ఆబ్వియస్లీ వీడియోస్ పెట్టేదే చూడడానికి, అది కాదు నేను అంటుంది. ఏమో ఇన్ కేస్ మనం కొద్దిగా రీచ్ రాకముందే వాళ్ళకి తెలిసింది అనుకో, నాకేంటంటే మన సరౌండింగ్లో ఎవ్వరికి తెలియకూడదు. నేను ఎవరికి తెలియపోయినా పర్లేదు రా బాబు వీడియోలు పెట్టడం. ఎవరికైతే మనం తెలియకుండావో వాళ్ళకే వీడియో సజెస్ట్ చేస్తే చాలు. అలా రీచ్ వస్తే న్యాచురల్గా దాని తర్వాత వీళ్ళు చూసినా కానీ ఓకే కొద్దిగా రీచ్ వస్తుంది వీడికి అనుకుంటారు. దాని మీద వర్క్ చేస్తున్నాను. రేపటి నుంచి కొద్దిగా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకో 20 రోజుల్లో 20,000 వస్తున్నాయి కేసు నాకు. ఈ డైలాగు మధ్యాహ్నం గుర్తొచ్చింది. ఈ వీడియోలో చెప్పకుండా మర్చిపోతాను అనుకున్నాను. సోషల్ మీడియా అలా అయిపోయింది అనమాట. సోషల్ మీడియా వాడటం వల్ల మర్చిపోతున్నాను, మొత్తం బుర్రలో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాను అనమాట. ఇది కూడా మర్చిపోయామండి. ఇప్పుడు ఏదో ఫ్లోలో వచ్చేసింది. ఎందుకంటే నాకు 20 డేస్లో బర్త్డే ఉంది కదా, ఆ 20 డేస్ అనేది ప్రతిరోజు నాకు రిమైండ్ చేస్తూ ఉండేది, ఓకే నీ బర్త్డే సెప్టెంబర్ 1 ఉంది అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి 20 రోజుల్లో 20,000 వస్తున్నాయి. 20 రోజుల్లో 20,000 వస్తున్నాయి అనమాట. ఫుల్ కామెడీ అనుకోవాలో. అమ్మో, 18 నుంచి స్టార్ట్ అయింది గైస్ ఇల్యూజన్. 19 అయిపోయింది. 18 నుంచి 19 ఎప్పుడు అయిపోయిందో తెలియదు. 19 20కి వచ్చేస్తున్నాను ఇప్పుడు. 17 నుంచి తెలియలేదు చెప్పాలంటే. 16 వచ్చేసి 10th అయిపోయింది. ఓకే వెల్ అండ్ గుడ్, కమ్ టు నో. ఓకే 16 years. 16 to 17 ఇంటర్ ఫస్ట్ ఇయర్, 17 to 18 ఇంటర్ సెకండ్ ఇయర్, 18 to 19 బీటెక్ ఫస్ట్ ఇయర్, 19 to 20 సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది. 3 to థర్డ్ ఇయర్ టు 4th ఇయర్ వచ్చేసి నాకు 22కి బీటెక్ అయిపోయింది అనుకుంటా. ఓకే, కాకపోతే చాలా ప్రీషియస్ టైం ఇప్పుడు ఇదంతా. ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. ప్రతిరోజు ఏంటంటే టైం టేబుల్ ఏం వేసుకోను కానీ టాస్క్ అయితే చేయాలి. చాలా భయంగా ఉంది, సీరియస్గా చెప్తున్నాను. జోక్స్ ఏ పార్ట్. ఇప్పుడే 20 years వచ్చేస్తున్నాయి. ఇంకో 20 years స్పీడ్గా అయిపోకుండా ఆ 20 yearsని చాలా నీట్ అండ్ క్లియర్గా కష్టపడి బతకాలని కోరుకుంటున్నాను. సి వాట్ విల్ హ్యాపెన్. చూసారా, ఒక తెలియని ఏమంటే అంటే నేను అసలు వీడియో కంటెంట్ క్రియేషన్ కూడా చేసేది ఎందుకు అని అంటే ఇందుకోసమే. నాతో నేను మాట్లాడుకోగలుగుతున్నాను. పొద్దున పూట సోషల్ మీడియా ఇవన్నీ చూసి నాతో నేను మాట్లాడలేకపోతున్నాను. నాతో నేను మాట్లాడలేకపోయేసరికి నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వెళ్తున్నాము, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాము, స్క్రోల్ చేసుకుంటున్నాము. ఐ ఫర్గెట్ మై సెల్ఫ్. నా గురించి నేను మర్చిపోతున్నాను. సోషల్ మీడియాలో ఎవరు వస్తే వాళ్ళకి చూస్తున్నాను వీడియోస్, లైక్ చేయడం, స్క్రోల్ చేయడం, ఇదే సరిపోతుంది. దాంట్లో నా లైఫ్ అనేది డిలే చేస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే ప్యాత్లో ఇలా పెడితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే సోషల్ మీడియా చూద్దాంలే, యూట్యూబ్ చూద్దాంలే, వీడియోస్ చూద్దాంలే, బయటికి వెళ్దాంలే, ఇది గ్యాప్ తక్కువ అయిపోతుంది. ఆ రోజు అనేది దాని మొత్తానికి వెళ్ళిపోవటం వల్ల నువ్వు చేయాలనుకున్నది ఏం అవ్వట్లేదు. కాకపోతే ఆ రోజు అయిపోతుంది ఇలాగా ఎట్లా కొట్లా ఆ రోజు అనేది అయిపోతుంది. అంటే ఏంటి,
నీకు తెలియకుండా ఒక రోజు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఆగస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నది ఆగస్ట్ 10th వచ్చాక స్టార్ట్ చేయకపోతే 10 days వేస్ట్ నీకు ఆల్రెడీ. ఆ 10th day కూడా నువ్వు 9 రోజులు ఎందుకు చేయలేదు కదా అని చెప్పి 10th day కూడా వేస్ట్ చేస్తున్నావు. అలా డిలే చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రతిరోజు ఏంటంటే ఇంజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంజెక్ట్ అయిపోయి ఏదైతే చేయాలనుకోవట్లేదో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో దాని గురించి ఆలోచిస్తా ఆ డేస్ అనేవి వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాయి. అట్లా చెప్పాలి గైస్, సంథింగ్ కాల్డ్ అంటే ఇప్పుడు ఉఫ్ఫన్ వదిలినప్పుడు బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, పెద్ద బబుల్స్ వస్తా ఉన్నంత వరకు బాగానే ఉండేది. చిన్న బబుల్స్ వస్తూ ఉన్నప్పుడు ఇక నువ్వు ఊతావు ఆపేస్తావు అనమాట. మళ్ళీ పీల్చి మళ్ళీ ఊతావు. నీకు ఇంట్రెస్ట్ పోవచ్చు, మళ్ళీ పీల్చి మళ్ళీ ఊదాలంటే మళ్ళీ వదిలేస్తావు. సో ఆ పెద్ద బబుల్ వచ్చినప్పుడే నీకు ఆనందంగా ఉండిద్ది. అది కంటిన్యూస్గా బబుల్స్ వస్తూ ఉంటే ఇట్ విల్ మేక్ సమ్ సీనరీ. చెప్పేది అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైంది. ఐ విల్ ట్రై టు రెక్టిఫై మై సెల్ఫ్. అది గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై. దిస్ ఈజ్ యువర్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బై.